బావదయ వల్ల ఓ వారం రోజుల పాటు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెటరా. ఇల్లు చాలా పెద్దగానే ఉందిరా. ఉంది కానీ విష్ణుగాడు మిస్ అయ్యాడా. మరే హలో కూర్చో 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 అక్కడ కూర్చో. ఓకే. నా పేరు విశ్వనాథం. ఏ నాదం? విశ్వనాథం ఫ్రమ్ లండన్. ఓ అవును సార్, నాకు తెలియక అడుగుతాను. అసలు మీ దేశంలో అమ్మాయిలే లేరా? ఎంతో రోజు సంబంధం చూసుకోవాలా మన తోపటానికి? ఉంటారు కానీ మన స్టేటస్ కి తగ వాళ్ళు దొరకాలి కదా. అవునవును. సరే గానీ మీ ఫ్రెండ్ కేనా, మీకేం లవ్ స్టోరీస్ లేవా? భలేవారండి, ఎందుకు లేవు? ఉన్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత నాకు మా ఆవిడకి లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. చెప్పు. అది 2002. నేను కబడ్డీ ఆడటాను కర్నూలు వెళ్ళాను. కొండారెడ్డి బురి సెంటర్లో నించొని ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడు. నేనేం ఆలోచించలేదు, వెళ్ళి లాగి పెట్టుకుంటాను. అంతే, ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చిన వెనకాల నిల్చుంది. నేను కొట్టిన తర్వాత తెలిసింది వాడి పేరు ఓబుల్ రెడ్డి అని, సేమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. అయినా భయపడలేదు. ఆ అమ్మాయి చేపట్టుకొని పారిపోయాను. తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి వైజాగ్ లైట్ హౌస్ లో పెట్టాను. అప్పుడు చెప్పింది నా పేరు స్వప్న, నేను అమెరికా వెళ్ళాలని. అంతే, అమెరికాకి ఏర్పాట్లు చేశాను. 10 రోజులు గడవని గడిచిపోయాయి. స్వప్నం తీసుకొని ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను. నాకు నీకెప్స్ కొనుగోలు పెట్టింది. బైక్ కొనుక్కుంటే అప్పుడు తెలిసింది నా నుంచి వెళ్ళేది స్వప్న కాదు, నా మనస్సు అని. తన అమెరికా ప్రయాణానికి నా ప్రేమ అడ్డు కాకూడదని తను అమెరికా పంపించేశాను. నా ప్రేమను మనసులో సమాధి చేశాను. సూపర్ లవ్ స్టోరీ, సూపర్. మా ఆవిడ కూడా చెప్పేసి వస్తాను. చెప్పండి, వెళ్ళండి. ఏడిపించేసావయ్యా. వీడికి క్లారిటీ లేకపోతే కాఫీ కూడా తాగడంట. వీడికి సినిమా